రహస్య ఎజెండాతో చంద్రబాబు కుట్రలు చేస్తే కూటమి భాగస్వామి బీజేపీ కూడా గల్లంతే. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ పర్యటనపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు వచ్చారని అందరూ భావిస్తున్నారని, కానీ ఆయనకు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే రహస్య ఎజెండాగా ఉన్నాయేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు అనడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆమె ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు, కానీ టీడీపీ తన భాగస్వామి బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడటానికి కుట్రలు చేయాలని ప్రయత్నిస్తుందని, టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. తిరిగి తెలంగాణ వాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్తు వాస్తవమని విజయశాంతి పేర్కొన్నారు. ఇక్కడ ఏమైందంటే మొత్తానికి మనం చెప్తే నిన్న కొందరు ఏం చెప్తాను లేదు సార్, టీడీపీ పచ్చ బ్యాచ్ ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటుందా. ట్విట్టర్లో టీడీపీ వాళ్ళకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రకు సంబంధించిన చంద్రబాబు వర్గం ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎవడైనా తెలంగాణకు సంబంధించి మా వైపు వస్తే తరిమి కొడతాం బిడ్డ అని మనం అంటే ఇక వాళ్ళు మనల్ని ఎట్లా అంటే అసలు ఇక బండబూతులు తిడతారు. ఇక ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా మరి గాడిది పనులు దొంగతాందో ఏం దొంగతాందో తెలుస్తలేదు. ఇక అది పక్కన పెడితే విజయశాంతి మనం నిన్న చెప్పినాం, తెలంగాణకు చంద్రబాబు వచ్చేది ఈ రాజకీయ ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలు అవి తెలంగాణ ప్రయోజనాలు కాదు, తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రాలేదు, కేవలం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తామనే ఒక ఆలోచనతోటి తెలివిగా వచ్చి ఈ తెలంగాణలో ఉన్న కొంతమంది ఆంధ్ర తొత్తులు ఉన్నారు కదా, ఆ ఆంధ్ర తొత్తులను యాక్టివ్ చేసి దాని ద్వారా వీళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా, ఆ పొత్తుల్లో తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని సీట్లు అడుక్కొని మళ్ళా ఆ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ ఈ మూడు పొత్తు కదా, ఈ మూడు పొత్తు కలిసి మళ్ళీ ఇక్కడ మన దగ్గర వీళ్ళు యాక్టివ్గా అవడం, ఇది వీళ్ళ రహస్య ఎజెండా. ఇక కొంతమంది అంటారు కదా, ఆ జగన్ను కూడా కేసీఆర్ ఆ రోజు స్వాగతించి ఇంట్లోకి పిలిచి షార్వా కప్పి బోకే ఇచ్చింది కదా, అప్పుడెందుకు మాట్లాడలేదు చిల్కా ప్రవీణ్ అంటాను. ఇక మీకు జ్ఞానం ఉన్నదో మరి రాజకీయం తెలుస్తుందో లేదో నాకు అర్థమవుతుంది. జగన్ ఏనాడన్నా వచ్చి తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పిండారా విధవల్లారా? జగన్ ఏనాడన్నా వైఎస్ఆర్సీపీ అనేది తెలంగాణలో పోటీ చేస్తుంది, తెలంగాణలో కూడా మాకు ఓట్లున్నాయి, తెలంగాణలో మా నాన్నకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఏమైనా ఓట్లు అడిగిండ ఎప్పుడన్నా? రాష్ట్రం విభజించబడ్డది మొదలు ఇప్పటి వరకు కూడా ఏనాడు జగన్ తెలంగాణ మీద కుట్ర చేసింది లేదు, జగన్ ఇది తెలంగాణకు వచ్చి ఓట్లు అడిగింది లేదు, జగన్ తెలంగాణలో బలపడాలని చూసింది లేదు, మా నాన్నకి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మేము ఓట్లు అడుగుతామని ఆయన అన్నది కూడా లేదు. మొత్తం తెలంగాణ విభజించగానే సక్క వేండి ఆంధ్ర రాజకీయాలు చేసుకున్నాడు, ఆంధ్రలోనే ఉన్నాడు. మరి వీడెందుకు వస్తాడు చంద్రబాబు నాయుడు? మరి వీని పార్టీ వాళ్ళు ఎందుకు వస్తాను ఇక్కడికి? వీడు ఏం కోరుకుని వస్తాడు? వీని రహస్య ఎజెండా లేదు. మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పునాదులు వేసి ఇక్కడ పార్టీ నుండి కొంతమంది రాజకీయ స్వార్థం కలిగిన తొత్తులకు టికెట్లు ఇచ్చి ఆ టికెట్ల ద్వారా ఒక్కడో ఇద్దరు గెలిస్తే మళ్ళా తెలుగుదేశం జెండాని ఇక్కడ రేపరేపలు ఆడించాలనే రాజకీయ దురుద్దేశం వీనికి లేదు. మరి అసలు తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఆగం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ జెండా మోయాలనుకునే దరిద్రులు కావచ్చు, వాళ్ళని కుక్కలు అనాలా, దరిద్రులు అనాలా, సన్యాసులు అనాలా, విధవలు అనాలా, ఆంధ్ర తొత్తులు అనాలా, ఏమనాలి వాళ్ళను? కాబట్టి విజయశాంతి చెప్పింది 100% నిజం. ఇది చంద్రబాబు నాయుడు వచ్చింది కేవలం ఇక్కడున్న వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటూనే ఇక్కడ తెలుగుదేశం భవన్ని ముందు స్వాధీనం చేసుకోవాలి ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీటీసీ లేదు, ఒక వార్డు మెంబర్ లేడు. ఇక్కడ ఎందుకు పార్టీ ఆఫీసు వాళ్ళకు? ఆ పార్టీ ఆఫీస్ని ఎందుకు కైవసం చేసుకుంటలేరు? తెలుగుదేశం భవన్ని కైవసం చేసుకోవాలి, ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి. అది మన ఆస్తి, మన తాతల ఆస్తులు అవి. జూబ్లీహిల్స్ లో మెయిన్ రోడ్డు మీద 5 ఎకరాల భూమిని కబ్జా చేసి కొడుకులు ఆంధ్ర పార్టీ ఆఫీసులు పెట్టి మన అయ్యల సొత్తు అవన సొత్తు అన్నట్టు అక్కడ ఊరేక్కుంటా కథలు పడతాను.
నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ భవన్ తెలుగుదేశం భవన్ని స్వాధీనం చేసుకో చూస్తాం. మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం జెండా ఎవడు పట్టినా వాడు తెలంగాణ ద్రోహి, వాడు పచ్చి తెలంగాణ ద్రోహి. చంద్రబాబు నాయుడుకు వాడు బానిస అని కూడా అంటున్నాం మళ్ళీ.